అరే మామ, ఇక్కడ అందరూ ఇలా కార్ టాక్సీ డ్రైవర్లు కూర్చొని తింటమే చాలా గొప్పరా. సాంబార్ కొంచెం వేయండి. ఏంటి ఒక్కొక్కరు 2 ఇడ్లీ తింటున్నారు? బాగా తినండి. దోశ తినా? సరే, తలా 2 దోశలు వేసి ఇవ్వండి. నాకు ఆమ్లెట్. రేయ్, కడుపున ఆకలితో ఉంచకండిరా. ఏం కావాలో సిగ్గుపడకుండా తినండి, సరేనా? అందరూ తిన్న బిల్లు కూడా నువ్వే కట్టే. రక్కో, నీ చేత్తో చేసింది తింటేనే కిక్కొస్తుంది. అవును, ఈరోజు ఇడ్లీలేంటి గట్టిగా ఉన్నాయి? పిండి సరిగా కలపలేదా? అవును, అదంతే. ముందు తినేసెల్లు. రుక్కు వర్కౌట్ అవ్వలే. అవును, మీతో పాటు తెల్ల చొక్కా వేసుకుని కర్రీ బొగ్గులాగా ఒక అతను వస్తాడు కదా, అతను ఎక్కడా? ఆయన రాలే? మీరు అడిగేది ఆ నల్లసింహ అన్న? అవును, ఆ పంది పెళ్ళే. ఎవరిని చూసి పందిపిల్ల అంటున్నావు? మా సింహం 6 ప్యాక్ సింహం. వాడు కొట్టాడంటే 6ఏ, విసిరితే పంచా. తినేది గంటూరు మిర్చే. వినవే నబ్బుల్లే. వాడు నలుపు కాదు, నల్ల ద్రాక్ష. అన్నిటికీ మించి మా అన్న రాజాది రాజా. సింహం వచ్చేసింది. రాసింహం నీకోసమే చూస్తుందా? అన్న గర్జిస్తాడు చూడు. చూడండిరా. ఏంటన్నా ఈ రోజు ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నారుగా? శరవణ, ఈ రోజు నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను రా. అవునా? నా పెళ్ళం ఊరికెళ్ళింది. ఐ యామ్ వెరీ హ్యాపీ. సింహం అయితే కష్టమని పికప్ చేసుకోవడానికి వెళ్ళే? ఎస్, పికప్ చేయకుండా ఉంటానా? ఫేస్బుక్ లో పికప్ చేసా. కత్తి లాంటి ఫిగర్ దొరికింది. నా పెళ్ళం కంటే చాలా బ్యూటిఫుల్ అనుకో. ఒక్కటి అర్థం చేసుకోండి, జీవితంలో అందరూ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. రాత్రి 9 అయితే వైన్, 10 అయితే క్వీన్. ఇదే జీవితంలో మెయిన్. అందరికీ అర్థమైందా? సింహం, ఇప్పుడు ఫేస్బుక్ చూస్తున్న అమ్మాయిలంతా కట్టుకున్నోడు, ఉంచుకున్నోడు, పెట్టుకున్నోడు, లేపుకెళ్ళినోడు, చివరికి మంచాన పట్టోడు, ఇలా మొగుళ్ళకి తెలియకుండానే 5-6 మొగుళ్ళను ఉంచుకుంటున్నారు. అలాంటి వలలో చిక్కుకోకండి సింహం. రే గణేష్, నేను వల్ల చిక్కుకోవడానికి అల్లా టప్పా చేపలు కాదు, సొర చేపలు రా. వల చించుకుని బయటకు వచ్చేస్తాను. రొక్కో, నీ చేత్తో చేసిన పులి పొంగనాలు శివాడికివ్వు, రుచి చూస్తాడు. అన్నకివ్వు. ఇదిగోండి పులి పొంగనాలు. తిను. రే గణేష్, పులి పొంగడం మరి ఇంత చిన్నగా ఉన్నదేంట్రా? పులి పొంగనాలు చిన్నవిగా ఉంటేనే టేస్ట్గా ఉంటాయి, పెద్దవిగా ఉంటే వేస్ట్. అవును సింహం, పులి పొంగనాలు పట్టుకుంటే చాలా మెత్తగా సున్నితంగా భలే టేస్ట్గా ఉంటాయి. ఊకో, అవన్నీ ఆయనకేం తెలుసు. ఇప్పుడు పులి పొంగడం చిన్నదిగా ఉందని చెప్పడం పెద్ద తప్ప. చూడు గురు, ఈ ప్రపంచమే ఈ పులి పొంగనాల్లోనే ఉంది. కానీ ఇలా నాకు తినేవాడిని నేను ఇంతవరకు చూడలేదు. తినండి. హలో, చెప్పండి అన్న, ఏంటి విషయం? 4 కాల్ టాక్సీ కార్లు ఇంటికొచ్చాయి. సరేనా? ఏం చేయాలో చూసుకో. మా తమ్ముడు వస్తాడు, అవి తీసుకొని వాడికి సెటిల్ చేయి. ఓకే అన్న. చెప్పన్నా. ఇచ్చాడన్నా. నువ్వు చెప్పినట్టు సైట్ దగ్గర డబ్బులు తీసుకున్నా. మొత్తం ఇచ్చాడన్నా. బయలుదేరా, ఆన్ ది వేలో ఉన్నా. ఉంటాను.
మీ క్యాబ్ అలాట్ అయింది. ఓటీపీ నెంబర్ అండ్ డ్రైవర్ నెంబర్ మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ యూజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హలో, హలో, ఎవరు? నేను కాల్ ట్యాక్సీ డ్రైవర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎక్కడున్నారు? మీ ఇంటి ముందు వాకిట్లోనే ఉన్నాను మేడం. వచ్చేసారా? ఓకే మేడం. ఒక 5 minutesలో వచ్చేస్తాను. ఓకే, రండి మేడం, వెయిట్ చేస్తాను. వెళ్దామా? వెళ్దాం. ఓటీపీ నెంబర్ చెప్పండి. 4621. 4621. ఓకే, వెళ్దామా? కూర్చోండి. మిర్చిలో అద్భుతమైన సాంగ్స్ వింటున్నారు. స్టే ట్యూన్ విత్ లావణ్య. బ్యాక్ టు బ్యాక్ మీకోసం 3 అద్భుతమైన సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. స్టే ట్యూన్. అలా వింటూనే డాన్స్ చేస్తూ ఉండిపోండి. హలో, ఇంతకు ముందు మీరు అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? అది కాదండి, ఊరికి అద్దంలో చూశాను. ఏంటి, నేను గమనిస్తూనే ఉన్నా. మీరు లెఫ్ట్లో చూడడం, రైట్లో చూడడం, ముందు చూడడం, వెనక్కి చూడడం, అవన్నీ నాకు తెలుసు. అద్దంలో నన్ను చూడడం మానేసి ముందు రోడ్డు చూస్తూ డ్రైవింగ్ చేయండి. సరేనండి. వస్తామ్మా, ఉంటాను. అన్నయ్య, ఏంటమ్మా? ఒక నిమిషం. సరే మామా. మీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో కాల్ ట్యాక్సీకి వెళ్తున్నారో అప్పటి నుంచి 24 గంటలు కార్ ట్యాక్సీని అంటి పెట్టుకొని ఉన్నారు. కొంచెం ఇంటిని మమ్మల్ని చూసుకోమని చెప్పండి. రేయ్, వాళ్ళు ఏమంటున్నారో వినపడుతుందా? ఏంటి, బండిని లోన్లో తీసుకున్నాను తెలుసు కదా. నెల నెల 7,000 కట్టాలి. బ్యాంకులో డ్యూ కట్టకపోతే చెక్కు రిటర్న్ అవుతుంది. దానికి ఫైన్ వేస్తాడు. తర్వాత వడ్డీ పెరుగుతుంది. అప్పుడు అసలు కట్టాలో వడ్డీ కట్టాలో అస్సలు అర్థం కాదు. అప్పుడు వడ్డీ మడుకు కడతాను, అసలు మిగిలిపోతుంది. 4 నెలలు బండి డ్యూ కట్టకపోతే సేట్ బండిని తీసుకెళ్తాడు. భోజనం, స్కూల్ ఫీజ్, బంధువులు, హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కార్ ట్యాక్స్ నడిపే కదా చూసుకుంటున్నాను. గవర్నమెంట్ డ్యూటీ లాగా రోజుకి 8 గంటలు పనిచేస్తే మనకు పని జరగదు. అర్థమైందా? కాల్ ట్యాక్సీ నడిపేవాడికి సమయం సందర్భం లేదు, విశ్రాంతి లేదు. అర్థమైందా? 24 hours డ్యూటీనే. అవునరా, పెళ్ళం పిల్లల్ని చూసుకోవడం కూడా నీ డ్యూటీనే. వీడు ఎప్పుడు పోతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, తింటున్నాడా, తినట్లేదా, నిద్రపోతున్నాడా లేదా కూడా తెలీదు. దీనికి అంత భయపడకండమ్మా, ఏం జరగదు. మాలాంటి కాల్ ట్యాక్సీ నడిపే డ్రైవర్ల జీవితాలు అందరివి ఇంతే, వేరే దారే లేదు. అమ్మ చెప్పింది కూడా కరెక్టేరా. మన జీవితం బాగుండాలంటే సమయం సందర్భం లేకుండా పనిచేయాలి. అందుకని నిద్ర లేకుండా పనిచేస్తే ఎవరి ఆరోగ్యమైనా దెబ్బతింటుంది కదా. నీకు రోగం వచ్చి మంచాన పడితే నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఏరా, డబ్బు మాత్రమే ఇవ్వటానికి మనం ఏమైనా ఏటీఎం మిషనా? కుటుంబాన్ని చూసుకోవాలరా. అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. 24 గంటలు ఆ కాల్ ట్యాక్సీని నడుపుతూ ఉంటే ఏ కుటుంబం ఆనందంగా ఉండదు. నేను చెప్పేది నిజం, చూసుకో. ఈ రోజైనా ఇంట్లో ఉండు. రారా, మనం వెళ్దాం. సరే, వస్తాం. వెళ్ళరా అన్న. వస్తా అన్నా. వెళ్ళరా అన్న.